సోదరమల్లారా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ మరియు జిల్లాలోని ప్రజల అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం బునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి రావడంతో భారతదేశంలో సర్వసత్తాక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగ అవతరించడంతో గణతంత్ర దినోత్సవాన్ని గొప్ప జాతీయ పండుగగా మనము జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్య సాధనకు పోరాడిన త్యాగధనులందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మహిళలకు గౌరవాన్ని, ఆత్మరక్షణను, భద్రతను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో బాలికలు, మహిళలు మరియు థర్డ్ జెండర్లకు రావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి రూపకల్పన చేసింది.